నేను ఏదైతే ఒక సర్వే వచ్చిందో ఆ సర్వేలో బీభత్సమైనటువంటి వైసీపీకి మొగ్గు చూపించిందో, వైసీపీ ఏంటి గ్రాఫ్ ఎంతలా పెరిగిందో, కాబోయే ముఖ్యమంత్రి ఎవరో, కాబట్టి జగన్ గారిని ఎంతమంది కోరుకుంటున్నారో అవన్నీ చెప్పేసరికి రాష్ట్రంలో ఒక అలజడి మొదలైందండి. అలా జరిగిందో లేదో ఇదిగో ఇంతకుముందు ఒక సర్వే అయితే వచ్చింది. ఏంటంటే కనుక అపర చాణక్య ప్రీ పోల్ సర్వే అని ఒక సర్వే ఒకటి బయటకు వచ్చింది. అది కూడా బాగా నెట్లో బాగా తిరుగుతుంది. అపర చాణక్య ప్రీ పోల్ సర్వే అని. దాంట్లో కూటమి, ప్రత్యేకించి కూటమి ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా కూటమిలో జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు ఎన్ని స్థానాలు మున్సిపాలిటీలు కైవసం చేసుకోబోతున్నారు, మున్సిపాలిటీ మీద కేంద్రీకరించే ప్రధానంగా ఎవరు ఖాతాలో ఎన్ని మున్సిపాలిటీలు చేరబోతున్నాయి అనే దాని మీద ఒక సర్వే అయితే కండక్ట్ చేశారంట. అది వాస్తవమా, అది జెన్యూన్ సర్వేనా లేదా ఫేక్ సర్వేనా అనేది మీకే అర్థమైపోద్ది. నేనేం చెప్పవసరలా. ఎందుకంటే జగన్ గారికి ఫేవర్గా ఉంటే జెన్యూన్ సర్వే, లేదా టీడీపీకి ఫేవర్గా ఉంటే ఫేక్ సర్వే అని నేను చెప్పను. సర్వే ఎలాంటిది అనేది ఆటోమేటిక్గా దాని విధానం, వాళ్ళు తీసుకునే శాంపుల్స్ ఇవన్నీ చూస్తే అర్థమైపోద్ది. నాకే కాదు మీకు కూడా అర్థమవుతుంది నేను ఈ విషయాలన్నీ చెప్తే కనుక. ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేయని చెప్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం అంతా తెలియాలంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతగా విషయం ఏంటంటే, ఏదైతే 17 కార్పొరేషన్లు కావచ్చు, 78 మున్సిపాలిటీలు కావచ్చు, వీటన్నిటి మీద జనసేనకి ఎన్ని లేదా టీడీపీకి ఎన్ని, మరి ముఖ్యంగా ఒకటి చెప్పాలి నీకు ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు మున్సిపాలిటీలో ఉన్న 78 మున్సిపాలిటీలు కాబట్టి అవి అసలు వీళ్ళు ఆ మున్సిపాలిటీలు అన్నీ కూడా ఎలా పంచుకుంటారు, మెయిన్ జనసేనకి ఎన్ని పంచుకుంటారే, టీడీపీకి ఎన్ని పంచుకుంటారో, కాబట్టి ఎవరికి ఎక్కడ ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అది ఒకసారి చెప్తాను చూడండి. ఈ సర్వే ఏం చెప్పారు అనేది, చాణక్య ప్రీపోల్ సర్వే అంచనాల ప్రకారం 78 ప్రధాన మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ, టీడీపీ మరియు జనసేన పార్టీ గెలుచుకోబోయే స్థానాల సీట్ల పూర్తి వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందు ఒకసారి అది చూద్దాం. ఏంటది, వాళ్ళు ఇచ్చిన టేబుల్ ఒకటి ఇచ్చారు. ఆ టేబుల్ ప్రకారంగా చూసుకుంటే భీమవరం జనసేన పార్టీ, ధర్మవరం టీడీపీ, గుంతకల్ టీడీపీ, హిందూపూర్ టీడీపీ, కదిరి టీడీపీ, మందనపల్లి టీడీపీ, నరసరావుపేట టీడీపీ, పిఠాపురం జనసేన, ప్రొద్దుటూరు టీడీపీ, తాడేపల్లిగూడెం జనసేన, తెనాలి జనసేన, ఆదోని టీడీపీ, చీరాల జనసేన, గుడివాడ టీడీపీ, నంద్యాల టీడీపీ, పాలకొల్లు జనసేన, రాయచోటి టీడీపీ, తాడిపత్రి టీడీపీ, తణుకు జనసేన, ఎమ్మిగనూరు టీడీపీ, తర్వాత అమలాపురం జనసేన, బాపట్ల టీడీపీ, చిలకలూరుపేట టీడీపీ, గూడూరు టీడీపీ, కావలి టీడీపీ, నర్సపూర్ జనసేన, శ్రీకాళహస్తి జనసేన, ఆముదాల వలస టీడీపీ, అనకాపల్లి జనసేన పార్టీ, బద్వేల్ టీడీపీ, బొబ్బిలి టీడీపీ, గూటి టీడీపీ, జమలమడుగు టీడీపీ, కందుకూరు టీడీపీ, మండపేట జనసేన పార్టీ, మార్కాపూర్ టీడీపీ, మైదుకూరు టీడీపీ, నిడదవోలు జనసేన, పెద్దాపురం జనసేన, పొన్నూరు టీడీపీ, పులివెందుల టీడీపీ, పొంగనూరు టీడీపీ, రాజంపేట టీడీపీ, రామచంద్రపురం జనసేన పార్టీ, రాయదుర్గం టీడీపీ, సామర్లకోట జనసేన, సత్తెనపల్లి జనసేన, తుని జనసేన, వినుకొండ టీడీపీ, ఎర్రగుంట్ల టీడీపీ, నెల్లూరు టీడీపీ, దోన్ టీడీపీ, గొల్లపురం జనసేన పార్టీ, ఇచ్చాపురం టీడీపీ, కమలాపురం టీడీపీ, కనిగిరి టీడీపీ, కొవ్వూరు జనసేన, మాచర్ల టీడీపీ, నాయుడుపేట టీడీపీ, నగరి జనసేన పార్టీ, నందిగమ టీడీపీ, పలమనేరు టీడీపీ, పార్వతీపురం టీడీపీ, పెడన జనసేన పార్టీ, పుత్తూరు జనసేన పార్టీ, సాలూరు టీడీపీ ఏంటి, తర్వాత సూళ్ళూరుపేట జనసేన పార్టీ, తిరువూరు టీడీపీ, వెంకటగిరి టీడీపీ, ఉయ్యూరు జనసేన, యలమంచిలి జనసేన, ఎమ్మిగనూరు టీడీపీ ఏంటి, జగ్గయ్యపేట టీడీపీ, నూజివీడు టీడీపీ, జంగారెడ్డిగూడెం జనసేన, కొవ్వూరు టీడీపీ, ఆళ్లగడ్డ టీడీపీ. ఇది వీళ్ళు చెప్పినటువంటి. తర్వాత కార్పొరేషన్ చూసుకుంటే కనుక
మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటే అనంతపురం టీడీపీ, చిత్తూరు టీడీపీ, ఏలూరు టీడీపీ, గుంటూరు టీడీపీ, కడప టీడీపీ, కాకినాడ జనసేన, కర్నూలు టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, మంగళగిరి తాడేపల్లి టీడీపీ, నెల్లూరు టీడీపీ, ఒంగోలు జనసేన, రాజమండ్రి జనసేన, శ్రీకాకుళం టీడీపీ, తిరుపతి జనసేన, విజయవాడ జనసేన, విశాఖపట్నం జనసేన జీఎంసీ, విజయనగరం టీడీపీ. ఇది వీళ్ళు ఇచ్చిన లిస్టులు. ఇక్కడ మీకు ఆశ్చర్యపోయే విషయం, మీకు మబ్బులిడిపోయే విషయం నేను ఒకటి చెప్పాలనుకున్నా. ఈ సర్వే ప్రకారంగా ఏం సర్వే ఇది? అపర చాణక్య ప్రీపోల్ సర్వే ప్రకారంగా ఉన్న మున్సిపాలిటీలన్నీ, కార్పొరేషన్ 11 అనుకుంటాను తెలిసి, మున్సిపాలిటీ 78 పైన ఉన్నట్టున్నాయి. కాబట్టి ఈ మున్సిపాలిటీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్, విన్నారా మీరు? కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ అయితే చేయబోతుందంట. ఇది మామూలుగా ఇది బ్లాస్టింగ్ న్యూస్. అసలు ఎక్కడో కూడా వైఎస్ఆర్సీపీ ఏ స్థానం కూడా గెలవదు, ఏ మున్సిపాలిటీ గెలవదు, ఏ కార్పొరేషన్ గెలవదు అని ఈ సర్వే ఏదైతే అపర చాణక్య ప్రీ పోల్ సర్వే అయితే చెప్తుంది. ఇప్పుడు చెప్పండి మీరు, అది వాస్తవమా, అది జెన్యూన్ సర్వేనా లేదా ఫేక్ సర్వేనా? మీరే డిసైడ్ అవ్వండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మంది చేరాలి కదా. కానీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ మున్సిపాలిటీ ఏ పార్టీ ఖాతాలోకి చేరబోతుందని తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.